ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యంలో భాగంగా మనము ఈరోజు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకొని ప్రభువుని మహిమపరచుకొని ఆ వాక్యాలను ధ్యానించుకొని ఆయన కొరకు ప్రార్థన చేసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16-17 వచనములు. సముద్రములో త్రోవ కలగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలగజేయవాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనారవలె ఆరిపోయిరి అని ప్రభువారు సెలవిస్తున్నారు. అవును, మన ప్రభువారు సముద్రంలో త్రోవ కలగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలగజేయవాడును అని చరిత్రలో ఎన్నో సజీవ సాక్ష్యాలు నేటికి దర్శనమిస్తూనే దృఢపరుస్తూనే ఉన్నాయి. బైబిలు గ్రంథంలో లిఖించబడి ఉండడం మనకు తెలుసు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో అట్టి ఆధారాన్ని మనం చూడవచ్చును. అంతటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం ఎంతో భాగ్యము కదా. ఇశ్రాయేలీ ప్రజలు తమ యొక్క ప్రయాణంలో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వారిలో చాలామంది సనగడం, బాధపడడం ప్రారంభించడం జరిగింది. మరి అంతటి శోధన సమయంలో మోషే మాత్రం తన విశ్వాసాన్ని మరింతగా దృఢపరుచుకొని దేవుని వైపు చూసి ప్రార్థించగా పరలోకపు తండ్రి అయిన యెహోవా సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలు ప్రజలకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉండడం నిజంగా మన భాగ్యం కదా. మరి మన దేవుని ఎడల మనం ఎంత ప్రేమను కలిగి, ఎంత కృతజ్ఞతను కలిగి మరి మనం విశ్వాసంలో ప్రయాణించాల్సి ఉన్నదో మనం గమనించాలి. రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడు అనగా మన యెహోవా వారు ఒక సైన్యాన్ని, ఒక బలగాన్ని నడిపించువాడని మనకు అర్థం చేసుకోవాలి. అంతటి బలవంతుడు, శక్తివంతుడునైన మన ప్రభువారు అంతటి బలవంతుడు, శక్తివంతుడు అన్నమాట మన ప్రభువారు. మరి ఆయన సముద్రం లాంటి అంతటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము మరి మన జీవితాలలో సముద్రం లాంటి బాధలు, ఇబ్బందులు, వ్యక్తులను మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏమాత్రం భయపడవద్దు, ఏమాత్రం వెనకడుగు వేయద్దు. విశ్వాస మార్గాన్ని అస్సలు మనం తప్పిపోకుండా దృఢంగా విశ్వాసాన్ని మరింతగా రెట్టింపు చేసుకొని అపవాదిపై తిరగబడి ప్రార్థనా శక్తితో మనం ముందుకు సాగినప్పుడు మనం ఒకటే విశ్వసించాలి. చరిత్రలో లిఖించబడి ఉన్నది, దాన్ని నమ్మాలి, విశ్వసించి ఆ ధైర్యాన్ని, మోషే కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం పొందుకొని మనం ముందుకు సాగినప్పుడు ప్రభువారు సముద్రం లాంటి సమస్యలను కూడా చీల్చివేసి మన కోసం అట్టి సమస్యల్లోనే మనకు పరిష్కారాన్ని చూపించేవాడు మన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, వారి అంటే మనకు సమస్యలు కలిగిస్తున్న ప్రతి వారిని నిర్మూలన చేయగలవారు మన ప్రభువారు. అయితే వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనారవలె ఆరిపోయిరి అని తెలుపుచున్నారు. వారు అనగా ఎవరు? వారి స్థానంలో మనం ఎవరిని ఆపాదించుకోవాలి అని మనం విశ్లేషించుకున్నప్పుడు మరి మనల్ని విశ్వాస మార్గం నుండి తప్పించాలని చూస్తున్న వారిని, మన సన్మార్గాన్ని గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని, మనం పరలోకపు తండ్రి ఆజ్ఞలను గైకొంటూ కొనసాగుతుండగా మనకు అనేక అవరోధాలను కలిగిస్తూ అవమానిస్తూ మనల్ని హేళన చేయుచున్న వారిని, మొత్తంగా క్రైస్తవ మార్గాన్నే విమర్శిస్తూ పరలోకపు తండ్రి యొక్క మార్గాన్ని, దేవుని బిడ్డలను, దైవజనులను, సువార్థికులను మరియు మిషనరీలను బాధపెడుచున్న అపవాది బిడ్డలనందరినీ లయమైపోయే వారి స్థానంలో ఊహించుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. కనుక ఈరోజు అంతట్లో ఈ వాగ్దానాన్ని మనం ధ్యానించుకొని మన ప్రభువుకి ప్రార్థన చేసుకొని ప్రభువుని మహిమపరుచుకొని ఘనపరుచుకుందాం. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించి ప్రార్థించుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, నా దేవా, నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, సముద్రంలో త్రోవ కలగజేవారు మీరే తండ్రి. రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవారు మీరే తండ్రి. మీరు తప్ప ఇంకెవరూ లేరు ప్రభువా. మరి సముద్రం లాంటి సమస్యలు మా జీవితాల్లో ఎన్నో కలుగుతున్నప్పటికీ అట్టి సమస్యలన్నింటి నుంచి మాకు పరిష్కారాన్ని చూపువాడివి, మాకు మార్గాన్ని ఏర్పాటు చేయవాడు నీవే తండ్రి. మరి మోషే కలిగినటువంటి విశ్వాసాన్ని, మోషే కలిగినటువంటి ధైర్యాన్ని మా అందరికీ మీరు ప్రసాదించండి తండ్రి.
మీ కుమారులమైన మా అందరికీ ప్రసాదించండి తండ్రి. మా తల్లిదండ్రులకి, మా పిల్లలకి, చిన్నలకి, పిల్లలకి, పెద్దలకి, మీ స్వార్థికులకి, సమస్త విశ్వాసులకి, దైవజనులకి, మిషనరీలకు, ప్రతి ఒక్కరికి మోషేకి కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగజేసి మోషే వలె మేము మరి ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. అటు సముద్రం లాంటి సమస్యలను, బాధలను, ఇబ్బందులను చూసి మేము భయపడకుండా ఉండడం కావాల్సిన శక్తి, సామర్థ్యాలను, ధైర్యాన్ని మాకు కలుగజేసి నడిపించండి ప్రభువా. నడిపించి మమ్మల్ని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి, ఇదిగో ప్రభువా మరి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క సకల అవసరతలు మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.